ఓ ఒంటరితనమా, బాధపడకు. ఒంటరితనంలో కృంగిపోయి ఉన్నావా? మనుషులు వదిలేస్తే ఒంటరితనం ఎలా అవుతుంది? మనుషులు విడిచిపెట్టినప్పుడు నువ్వు దేవుని హత్తుకుంటే నువ్వు 1000 మంది అవుతావు అన్న వాస్తవాన్ని మరచిపోయావా? దేవుని వాక్యము సెలవిస్తుంది, ఒంటరైన వాడు 1000 మంది అగును. ఈరోజు మనుషులు విడిచిపెట్టారని, నీ తోడు ఎవరూ లేరని దుఃఖపడుతూ ఉన్న నీ ఒంటరితనంతో చెప్పు, దేవుని హత్తుకున్న నేను 1000 మందిని అయ్యానని. నీ ఒంటరితనంతో చెప్పు, దేవుడు నిన్ను 1000 మంది అంత బలముతో నడిపిస్తూ ఉన్నారని. దిగులు పడకు. దేవుని హత్తుకున్న నీవు ఎప్పటికీ ఒంటరి వాడవు కాదు, ఒంటరితనము కాదు.